హాయ్ వ్యూవర్స్, నా తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నా నమస్తే అండి. మరి ఈ రోజు మీ అందరి కోసం ఆర్యవైశ్య నుండి అమ్మాయిలను తీసుకొచ్చాను. మరి ఇందులో ప్రతిరోజు సాఫ్ట్వేర్ ఉన్నారు, మరి జాబ్ చేసే అమ్మాయిలనే తీసుకొస్తున్నారు. మరి ఈ రోజు ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిలను అయితే ఈ రోజు మీ అందరి కోసం తీసుకొచ్చాను. ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ నా నమస్తే అండి. మరి ఈ రోజు మొదటగా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, మరి అమ్మాయిది లేట్ మ్యాచ్ అండి. 2/10/1988. ఎత్తు 5'1" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి అమ్మాయి ప్రైవేట్ గా టీచర్ గా చేస్తున్నారు. సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజీ ఉంది. మరి వీళ్ళు మన హైదరాబాద్ నారాయణగూడలో ఉంటున్నారు. మరి అక్కడే సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి. అబ్బాయి ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యండి, జాబ్ అండి, సాఫ్ట్వేర్ అయినా ప్రైవేట్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పర్లేదండి. మంచి కుటుంబం, అర్థం చేసుకున్న కుటుంబం అయితే చాలు అన్న ఉద్దేశం ఈ అమ్మాయి వాళ్ళైతే కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/9/2000 అండి. ఎత్తు 5'2" ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. మరి ఈ అమ్మాయి జాబ్ ఏం చేయట్లేదండి. మరి వీళ్ళు మన విజయవాడలో ఉంటున్నారు. విజయవాడలో సెటిల్ ఫ్యామిలీ అండి. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా కావాలి అనుకుంటున్నారంటే ఆంధ్రాలోనే కావాలి, మంచి కుటుంబం, అర్థం చేసుకున్న కుటుంబం అయితే చాలు, ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. అబ్బాయికి కొంచెం ప్రాపర్టీస్ ఉండి హోమ్ హౌస్ ఉండాలని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 18/7/1992. ఎత్తు 5'3" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయ్ గా చేస్తున్నారు. నెలకి 30,000 జీతం అయితే వస్తుంది. మరి వీళ్ళు మన మెదక్ లో ఉంటున్నారు. మరి మెదక్ లో సెటిల్ ఫ్యామిలీ అండి. అమ్మాయి ఎలా కోరుకుంటున్నారు అంటే ఓన్లీ తెలంగాణలో ఎక్కడైనా పర్లేదండి. అబ్బాయి అందంగా ఉంటే ఎడ్యుకేషన్ పర్సన్ అండి. ఓన్లీ బిజినెస్ చేసే అబ్బాయిని మాత్రమే కావాలి అనుకుంటున్నారు. మంచి కుటుంబం, అర్థం చేసుకునే వాళ్ళైతే చాలు, ప్రాపర్టీస్ కూడా ఉండాలి, హోనర్స్ అయితే ఉండాలని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/3/1997. ఎత్తు 5'1" ఉంటారు. ఎడ్యుకేషన్ ఇంటర్ మాత్రమే చేశారు. మరి అమ్మాయి జాబ్ ఏం చేయట్లేదండి. మరి వీళ్ళు మన కామారెడ్డిలో ఉంటున్నారు. మరి కామారెడ్డిలో సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి. మంచి కుటుంబం, అబ్బాయి అందంగా ఉండి ఎడ్యుకేషన్ పర్సన్ అండి, జాబ్ అండి, బిజినెస్ అయినా సాఫ్ట్వేర్ అయినా ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్లేదు, అబ్బాయి అందంగా ఉండాలి, అమ్మాయిని బాగా చూసుకునే అబ్బాయిని అయితే కావాలని కోరుకుంటున్నారు. ప్రాపర్టీస్ కూడా ఉండి హోమ్ హౌస్ అయితే ఉండాలని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామని. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 28/10/2000 అండి. ఎత్తు 5'2" ఉంటారు. ఎడ్యుకేషన్ బీఈడీ చేశారు. మరి అమ్మాయి ప్రైవేట్ టీచర్ గా చేస్తున్నారు. నెలకి 50,000 జీతం అయితే వస్తుంది. మరి వీళ్ళు ఇల్లారెడ్డిపల్లిలో అయితే ఉంటున్నారు. మరి అక్కడే సెటిల్ అండి, అక్కడే జాబ్ కూడా అండి. అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ తెలంగాణలో ఎక్కడైనా పర్లేదండి. అబ్బాయి అందంగా ఉండి ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యండి, జాబ్ అండి, బిజినెస్ చేసే అబ్బాయిని మాత్రమే కావాలి అనుకుంటున్నారు. సెటిల్ ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ కూడా కొంచెం అర్థం చేసుకున్న కుటుంబం అయితే చాలు అన్న ఉద్దేశం వీళ్ళైతే కోరుకుంటున్నారు. ఖచ్చితంగా హోమ్ హౌస్ అయితే ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం నా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/1/1996. ఎత్తు 5'1" ఉంటారు. ఎడ్యుకేషన్ SSC చేశారు. మరి అమ్మాయి జాబ్ ఏం చేయట్లేదండి. మరి వీళ్ళు మన ఖమ్మంలో అయితే ఉంటున్నారు. మరి అమ్మాయి ఖమ్మంలో సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి. మంచి కుటుంబం, అబ్బాయి ఎడ్యుకేషన్ పర్సన్ అండి, జాబ్ అండి, ప్రైవేట్ అయినా బిజినెస్ అయినా సాఫ్ట్వేర్ అయినా పర్లేదు, మంచి కుటుంబం అయితే చాలు, ఓన్ హౌస్ ఉండి ప్రాపర్టీస్ కూడా ఉండాలని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి గంట కొట్టండి. ధన్యవాదాలు.